తీసుకో. ఇది బ్యాటరీ పెట్టడం లేదు, బ్యాటరీ ఉంది. తెలుగు అంటావు ఇంకా. మరి బ్యాటరీ లేకుండా ఎట్లా పోతా? ఇది కూడా మచ్చర్దండి కూడా ఇలా ఉంది. పట్టు ఇది పట్టు మచ్చర్దండి. బ్యాటరీ మర్చిపోయినాం. దాన్ని తీసుకున్నావా? మళ్ళీ ఎందుకు ఇస్తుంది బ్యాగ్? ఆనే పెడతారా? ఏడా పెట్టు తీయాలి మళ్ళా. ఇట్లా పట్టుకో. పెట్టు. भाई मैं मिलता हूँ. थैंक यू भाई, धन्यवाद. ओ प्रदीप भाई को भी बोलो आया तो. राइट भाई. नमस्कार भैया. एक बैग. ओके भाई. जय श्री राम. ఇక్కడనే కదా ధ్యాస ధ్యాస ఏం ధ్యాస ఉందండి నీకు? నమస్కారం అయ్యా. హలో. జై శ్రీరామ్. ఏమో ధమాక ఖరాబ్ అవుతుంది రోజు నిజంగా. ఫోన్ ఇక స్టార్ట్ ఏదో తిరగలం. పోలార్ జంక్షనా ఏదన్నా కదా నిన్న అదేదో జంక్షన్, పోలార్ జంక్షన్. ఫోన్ ఇది నీ ఫోన్ అయితే ఏం నష్టం ఉంది? తాదాం ఇక నీళ్ళలో పోదాం ఈరోజు. నీళ్ళ పైన సైకిల్ మనం ఇద్దరం. 7 కిలోమీటర్లు ఉంది పోలార్ జంక్షన్. అంటే ఊరేం ఇది, జంక్షన్ అంటే దగ్గరనే ఉంటుంది. చూద్దాం. పోలార్ జంక్షన్ ఏం మరవలేదు ఇప్పుడైతే ఆడ. నాకైతే ధ్యాస మతి మార్పు ఉంది. ఏమో నాకేం గుర్తులేదు చెప్తున్నా. ఏమన్నా పోయినా అంటే నీకు సంబంధం అన్నీ గుర్తుపెట్టుకుని ఇప్పుడు దొరికాయి. దీనిలో ఏమైనా కనిపించకపోతే అప్పుడు దొరుకుతాయి. పట్టుకో, ఫోన్ అయితే పట్టుకో, చూద్దాం. అడిగా ఛాయ్ ఏడు ఉందాం. ఛాయ్ ఈరోజు నిదానం పోవచ్చు, ఏం కాదు. 1 గంటలో అక్కడ పోతాము. గంటన్నర 2 గంటలైనా నష్టం లేదు. ఇంకా షిప్పా బోటా ఏదో తెలియదు అక్కడ పోతే. ఇంకా బోట్లో పెట్టి 40 నిమిషాలేమో జర్నీ. అంతే 40 నిమిషాలు అయినాక
మంచిగా వస్తుంది ఏమో కంట్రోల్ అవుతలేదు చాయ్ రోడ్డు మీద ఉంటే చూద్దామా అది అప్పుడు బ్రిడ్జ్ వస్తుందని చెప్పారు బ్రిడ్జ్ వచ్చినప్పుడు ఫ్లైఓవర్ వస్తుందా ఫ్లైఓవర్ టైం నీకే తెలియాలి ఫోన్ నీతోనే ఉంది చూడు ఒకసారి చూడు టైం అయితే ఫోన్ నీతోనే ఉంది కదా ఏం తీస్తావు ఫోన్ నీతోనే లాక్ తీనికి 6:50 వర్షం పడే కదా మళ్ళీ పోతుంటే గంట రాత్రి అదే బయట వండింటే వర్షంకి రాంతది ఏం తెలుసులే ఫస్టే చెప్పి అందుకే దేవుడు వెనక ఉండి చెప్తలేడా వాళ్ళకి లోపల రాదు ఫస్టే అని చెప్పి అనలే మంచి ఏసీ రూమ్లో పండుకుంటుంది నిన్న అతన్ని ఫస్ట్ చెప్తున్నాడు లోపల అనుకోరు లోపల ఇప్పుడు లాస్ట్ చెప్పొస్తుంది చూడు బయట మళ్ళీ ఏమన్నా పాములు గిట్లు వస్తాయి లోపలే వండుకోరు అది అని చెప్పి లేదు మనకి అది మస్కిటో నెట్ ఉంది ఏమంతా ఇక లేదు మంచి గాలి కూడా ఉంది బయట అని నేనంటే లేదు ఒకళ్ళు ఇబ్బంది అయితే కూడా లోపలికి పోయి ఆ రూమ్లో వండుకోపోదని చెప్పి మనం అనుకున్నాం ఇక రాదు మళ్ళీ నేను అట్లే ఉందాం అనుకున్నా కదా అతను ఉన్నా కదా మనం రాజు పండుకున్నా అతను పక్కన అతను నుండి రాడు లోపలికి రాడు అదే బట్ట ఇట్లా పెట్టి కింద అదే డోర్ కింద అది పెడదామని సరే అని లోపలికి బాగా రాత్రి నిద్ర నేను 10 నిమిషాల్లో ఎప్పుడు నిద్ర పడినాం అప్పుడే కన్ను మూసినా నిద్ర వచ్చింది ఆ ఫోన్లు అట్లే ఉన్నాయి నెత్తికాడ ఆ చెవులు అవి అట్లే ఉన్నాయి హెడ్సెట్ అవ్వా అయినా ఏసి మళ్ళీ వచ్చేసింది రాత్రి ఫస్ట్ మనం రాకముందు స్టార్టే ఉండే మనం వచ్చిన తర్వాత ఏసీ బంద్ చేసింది ఇక మొత్తం ఆ ఫ్యాన్కే చల్లగా ఉంది ఇక ఏసీ ఉంటే ఇక చుట్టూ పడుతుంటాయి ఇక అయ్యి బంద్ ఉండే కదా అప్పటికైనా కూడా అప్పుడు ఇక అదే బంద్ చేసినా అని చెప్పే కదా ఆకలే రాత్రి ఏమైనా కొంచెమే తిన్నట్లా రాత్రి కూరలు వాసీలు ఉన్నాయి మనకి తిన్న తెచ్చినాయి కదా ఆ కారం పొడి వేస్తే అది కూడా టేస్ట్ లేదు ఆ కారం పొడి కూడా టేస్ట్ కూడా పోగొట్టే ఆ కూరలు ఎవరు అక్కడది కాదు కదా ఎవరు దానికేం సంబంధం కారమా కారం మళ్ళీ అది తిన్న తర్వాత కారం అవుతుంది అది శనగల పొడి అట్లేదు కారం అట్లా ఉంది అది శనగలు ఉంది కాబట్టి తినేటప్పుడు చెప్తే ఏది నేనేమంటున్నా తిన్న తర్వాత కారం ఉంటుంది కాబట్టి కారం అవుతుంది తినేటప్పుడు ఏమో పల్లీల పొడి ఉంటుంది కదా అట్లా అది చెప్తే అనిపిస్తుంది అదే నిన్నటి కూరలో ఏం బాగాలేదు నిన్న ఆడ సరిగ్గా తినలే రాజు సరిగ్గా తినలే ఆ పప్పు బాగాలేదు ఇంకా కొంచెం అంత కొంత ఇక టేస్ట్ అంత అనుకుంటే ఇక అయితే అదన్నా బెటర్ ఉంది పూజ చేసింది కాళికామాత టెంపుల్ కాడ అడిగాను తినురు అని చెప్పి ఇష్టం వజరా తినురు అని చెప్పి అది దేవునికి నైవేద్యం పెడుతున్నా చేసినా అని చెప్పి ప్లేట్లు అని చెప్పి లేదు మేము ఇప్పుడే తిన్నాము కొంచెం ప్రసాదంలా కొంచెం అంటే లేదు 2 ప్లేట్లు అయితే అని చెప్పి దాంట్లో అది వేసుకొచ్చి దాంట్లో అన్నం వేసుకొచ్చాయి ఇంకా కూడా వేసుకొస్తుండే వద్దు అని చెప్పినందుకే అంత వేసుకొచ్చి మార్కెట్ ఇదంతా మార్కెట్ ఇంకెంత దూరం 7 కిలోమీటర్లు నిన్న బాగా వస్తుంది గంజాం అనుకుంటుంది గంజాం తర్వాత మళ్ళీ ఛార్జింగ్ ఉన్నందుకు మళ్ళీ ఒక 7 కిలోమీటర్లు అమ్మ ఇది అమ్మనా అర్థం తెలియదు అమ్మ ఇదేనా भाई पोलार जंक्शन किधर है पोलार जंक्शन तो थोड़ा आगे पड़े
आगे आगे पूछो हाँ ठीक है ठीक है भाई हाँ చాయ్ బిస్కెట్ ఉన్నది తిన్నాం ఆకలి ఈరోజు ఎట్లా తొందరగా పడతాం ఏమి అన్ని కడుపు నింపుకొని పోదాం నేను ఎట్లా కాదు నిన్న దగ్గర నాన్ స్టాప్ ఆవకుండా 80 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు తక్కువ 150 వచ్చినాంలే 150 వచ్చినాంలే కానీ అది మధ్యాహ్నం వర్షం పడుతుందని ఆడ ఉండింటే ఇంత దూరం రాకూడదు ఇక ఇప్పుడు స్టార్ట్ అయితే ఇంకా ఈ వర్షంకి అసలు ముందలు రాకూడదు నిన్న స్టార్ట్ అయితే బాగా మళ్ళీ వినకుండా ఇంత ఆనే కూర్చోలేదు కదా నిన్న అవునా మరి ఇప్పుడు వర్షం వచ్చే సూచన ఉన్నప్పుడు ఆ పూజారి కూడా ఏం చెప్పే సాయంత్రం ఇదే టైం 3 తర్వాత వర్షం స్టార్ట్ అవుతుంది ఇక మేము చూసాం కదా రోజు ఉండి అని చెప్పే ఇక క్లైమేట్ మంచిగా ఉన్నందుకు మనం బయలుదేరుతాం भाई पोलार जंक्शन किधर है पोलार जंक्शन नीचे जाना पोलार जंक्शन కిందనో పైన మనకే తెలియదు అతనికి అర్థమే కాలేదు నేను అడిగింది అది ఒక కింద పోవాలంటే అవును అని అంతే వాడు అన్నందుకే నేను కింద అడిగిన లేకపోతే నేను ఎందుకు అడుగుతా ఇక అడుగుతా అది హిందీ కూడా ఏమొస్తుంది మరిగా ఇది లాంగ్వేజ్ మనకి హిందీ కూడా సగం ఇది కాదేనా ఇది ముందల కలుస్తుంది ఇది అదే అడుగుదాం ఎట్లా ముందలకే పోవాల్సి వస్తుంది కానీ మనం తిరిగేది ఎట్లా ఐడియా వస్తుంది पोलार जंक्शन अच्छा बाइक पे ना अड़गा भाई पोलार जंक्शन किधर है पोलार जंक्शन पालू जंक्शन इधर है हाँ वो तो पालू जंक्शन है हाँ पालूर जंक्शन हाँ पालू जंक्शन कितना दूर है इधर से कहाँ जा रहा है पूरी जा रहे हो वो शिप में जाता ना पानी के ऊपर हाँ पानी के जा रहा है हाँ पानी से यहाँ से पूरी 100 किलोमीटर नहीं इधर से जा रहा है मैं पानी हाँ हाँ यहाँ से हाँ वही 100 किलोमीटर अभी वो शिप का प्लेस है ना हाँ। ये दूसरी जगह को ला जाना वो कितना दूर है इधर से इधर से हो रहा है 50 किलोमीटर 50 किलोमीटर हाँ किधर जाना वो राइट साइड आगे हाँ। कितना किलोमीटर के बाद वो आगे है ना थोड़ा आगे है ना वो ये फ्लेयर है हाँ, ना हाँ। इसके बाजू में बाजू में जा रहा है हाँ उसका नाम क्या बोलते हो वो प्लेस का जॉनी कुदा घाट जन्नीकुदा घाट हाँ ठीक है भाई जॉनी कुदा कहाँ से आ रहा हूँ मैं तेलंगाना से आ रहा हूँ ओह तेलंगाना हाँ ठीक है ठीक थैंक यू भाई जय श्री राम हाँ जय अच्छा वो घाट का नाम है जंगा మర్చిపోతే ఇప్పుడు చెప్పే మర్చిపోతే జంగికుంట ఘాటేమో జంగికుంట ఘాట ఏదో అడుగుతా తెలుస్తుంది పలార్ ఘాట్ ఈ కింద పోవాలేమో ఈడ ఉంది తిరుగు పలార్ జంక్షన్ అడుగుదాము भैया पलर जंक्शन यही है वो पूरी जाने का पूरी हाँ ये नीचे से जाना नीचे से सीधा एक ही जगह राइट थैंक यू भाई ఎక్కడ పోవాలి 700 ఉన్నాయి జంగికుంట ఘాట్ అయినా అది నాకు ఆ పేరు ఇప్పుడే చెప్తే ఇప్పుడే మర్చిపోతుంది भैया पूरी जाने का यही है ना रास्ता वो घाट का नाम क्या है जिंगीकुंटा घाट जंगीकुंटा जन्नीकुंట ఏం పేర్లో ఆ పేరే వస్తలేదు గంజికుంట కాదు అది జంగికుంటనేమో రోడ్ ఇట్లే ఉందా ఎట్లా ఉందో అమ్మా ఇట్లా ఉంటే కష్టం చాయ్ ఇక్కడ ఉంటేనే కదా చాయ్
ఎట్లా ముందర పోదామా చాయ్ తాగుదామా ఎట్లా ఆపడనిపించాను ఏమప్పా ఇంక ఏమనుకుంటా విడిచిపెట్టి ఎవరినో ఒకరు అడిగితే తెలుస్తుంది ఇంక అట్లే అనుకుంటావు పిల్లలకి ఇస్తే పప్పు పప్పు ఉప్పు అనుకుంటావు ఎంత జంగికొంట ఘాట్ ఈ రోడ్ ఇట్లా ఉంది అమ్మ జర మంచి ఈ కంకర్ రోడ్డు కంకర్ కొంచెం వేస్ట్ అయిపోయేదానికి అడుగులు ఇట్లే ఇస్తారు ఇంతకుముందు 5 సార్లు ఒకటే పార్టీ గెలిచిందంట కంటిన్యూ ఏం డెవలప్మెంట్ లేదంట ఏరియా ఇప్పుడు ఈసారి బీజేపీ వచ్చిందంటే ఆడ మధ్యలో కూడా ఒకటి మనం నీళ్ళ పైన పోతాం కదా ఆ ఏరియాలో 3 గ్రామాలనే అంట ఆ నీళ్ళలోనే బ్రతుకున్నారంట నీళ్ళలోనే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు కూడా ఆ నీళ్ళలోనే 3 పల్లెటూరులాగా గ్రామాలు అట్లా బతుకుతున్నారంట వాళ్ళు అప్పుడు అప్లికేషన్లు పెడితే కూడా బ్రిడ్జ్ కావాలని ఇంకా శాంక్షన్ చేశారంట ఇంకా దాంట్లోనే ఆ విలేజ్లోనే ఎవరైనా చదువుకునేటోళ్ళు పిల్లలు ఉంటారు కదా అక్కడెక్కడో బయట పోయి చదువుకొని మంచి గవర్నమెంట్ జాబ్లు కొట్టిండ్రంట కొట్టి ఇప్పుడు వాళ్ళ ద్వారా అప్లికేషన్లు పెడుతున్నారంట అదే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా ఇంకొక సంవత్సరంన్నర వరకు ఈ గవర్నమెంట్ వచ్చింది కదా ఖచ్చితంగా అవుతుంది బీజేపీ వచ్చినందుకు అని నిన్న అంటే ఏం లైట్ లేదంట ఏం లేదంట మొత్తం అప్పుడు అడవిలో బతుకుతారు ఆ టైప్ బతుకుతారు అంటే ఇన్కమ్ మొత్తం ఈ షిప్లోనే ఇప్పుడు మన ఇక అక్కడిక్కడ తిరుగుతుంది కదా ఇది బోట్ ఏదో ఉంటాయి ఇక దాంట్లోనే ఏమైనా కూరగాయలు అవి ఇవి తీసుకురావాలంటే అట్లా भाई पूरी करा से है ना ठीक है जय श्री राम నీ అలవాటు అయిపోయిందంట వాళ్ళకి భూమి అంటే ఎట్లా ఉందేమో సముద్రం మధ్యలో అన్నారు సముద్రం మధ్యలోనే అది ఇప్పుడు చిన్నగా ఇట్లా దీవిలాగా మనం మొన్న వస్తుంది గోదావరి నది ఒడ్డున అది చెట్లు పెరిగినప్పుడు ఆ టైపు ఉంటుంది మధ్యలో అదింత భూభాగం లాగా ఉంటుంది ఆ ప్లేస్లో బతుకుతుంటారు వాళ్ళు 5 కిలోమీటర్లు ఉందంట మనకి పోతుంటే కనిపిస్తుంది చూడాలి చిన్నికి దూరుతుంది చిన్నికి రోడ్డు ఏం చేస్తుందాం రోడ్డు అటు 50 కిలోమీటర్లు 50 లేకుంటుంది కానీ ఈ నుంచి అది ఎంత దూరం ఉంది ఛార్జింగ్ మధ్యలో దానిలో ఛార్జింగ్ పెట్టాలి లేకపోతే అవతల పోయి దిగిన తర్వాత ఏదైనా పెట్టుకొని పోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇది దూరం ఉంటే రోడ్ అన్నా మంచిగా ఉంటే బాగుంటుంది ఎవరు అదే అదే గవర్నమెంట్ మళ్ళీ అట్లా ఉంటాయి పనికిరాని గవర్నమెంట్ అనుకుంటే ఏదన్నా కానీ ఒక్కటే ఉండాలి గవర్నమెంట్ అంటే ఈ 10 పార్టీలు డివైడ్ అయ్యేటానికి వాడు సంపాదించి ఇది సంపాదించి అంత డెవలప్మెంట్ కాకుండా వాడు కానీ ఈసారి బీజేపీ వచ్చిందంటే గ్రేట్ ఇన్నిసార్లు కంటిన్యూ 5 సార్లు వచ్చిందట ఆ పార్టీ అదేదో జేడీపీ ఏదని కాదు అది వేరే కాంగ్రెస్ అయితే ఇది ఇక్కడ బిల్కుల్ లేదంట సంబంధమే లేదు కాంగ్రెస్కి అసలు ఒక్క సీట్ కూడా రాదంట ఇట్లా వాడు దిగుదాం మనమే దయ్యంలాగా వస్తుంది అది ఛాయ్ చూద్దాం ముందర చూద్దాం ఇక్కడ ఇలా పద్ధతి వెరైటీ ఉంది చీరకట్టు వెరైటీ ఉంది వీళ్ళు ఇప్పుడు మనం ఆంధ్ర రాకముందు కూడా కొంతమంది ఇట్లే కట్టేది అంతా ఇది కొంచెం
అక్కడిక్కడ ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి కానీ ఇక మనకి లేదు. ఇప్పుడు ఈ సిటీ లాగా డెవలప్ అవుతున్నాయి కదా. అంటే పంజాల మీద ఒకటి ఉన్నారు. సైడ్ 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 ప్లీజ్. ఆవు మూతి తగులుతుండే. ఇప్పుడు చదువుతున్నారు కదా, మొత్తం టెక్నాలజీ చదువుతున్నారు, ఫోన్లు వచ్చినాయి. ఇక బట్టలు కూడా మళ్ళీ ఒక లారీ వచ్చింది. టిప్పర్ 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 టిప్పర్. అమ్మా నీ ఫోన్ ఉంది కదా నీతోనా? ఈ రూట్లో ఏమొస్తుంది చూద్దాం కొడితే. ఈ రూట్లో అప్పుడు అంటే ఆడ బ్రిడ్జ్ అయితే తెలుస్తుంది. అంటే ఈ రూట్లో ఏమొస్తుందని పూరి అని కొడితే ఎక్కడ చూపిస్తుంది ఇప్పుడు? పూరి ఓకే చూద్దామ్మా ఇప్పుడే. ఇట్లా రోడ్ ఉంటే ఛార్జింగ్ 60 కిలోమీటర్ కూడా అది ఇట్లా రోడ్ ఉంటే. బాబు ఎంత దూరం ఉంది. గవర్నమెంట్ వచ్చినందుకు కానీ చేస్తారు ఈసారి బీజేపీ బాగానే చేస్తుంది. కానీ ఈ గడుగులు పబ్లిక్ పైసలకి దేశం ఏమైపోతుందో ఆలోచన చేస్తారు. ఏం చేస్తాం? ఈ పార్టీలు ఫస్ట్ అదే ఈ పార్టీలని పీకి పడేలా. పార్టీలు మోడీ లేకుంటే అయిపోయి దేశం. ఇదేం బరువు ఈ రోడ్డు 20 కూడా పోతుంది. బ్యాటరీ మీద కూడా పోతుంది. ఎత్తులేదు. స్పీడే పోతలేదు మరి ఏమన్నా. క్యా హై కోతులా? బాబా మంచిగా ఉందన్న ప్రశాంతంగా. మొత్తం ఆకులు అలా పెట్టుకుంటా. ఏం అసలు బండ్లు ఇట్లా అయినా ఈ బండ్ల నుంచి సగం దమకరావు. ఇక్కడ లారీలు టిప్పర్లు ఇష్టమయ్యేలా కొడతారు స్పీడు. వర్షం రాత్రి బాగానే పడినట్లుంది. ఇప్పుడు ఏం లేదు కానీ రాత్రి వర్షం బాగానే పడుతుంది. బయట నీళ్ళకి అలా ఉండొచ్చు కదా. లేదు చూస్తే మొత్తం ఇంకా పడుతూనే ఉంది వర్షం. పచ్చిగా అయింది అంతా. ఇంకా మనం లోపల వండింది బాగా రాత్రి. ఇక రాత్రి అప్పుడప్పుడే లేచి ఆ బ్యాగులు తీయి అది టైం మళ్ళీ రాత్రి కొంచెం బ్యాగులు అంతా. ఇది సడన్గా పడుతుంది. సరే చింగు పడి స్టార్ట్ అవుతుందానికి లేదు. ముందర పోదాంపా. ఉంటుందిపా ఏదన్నా మెయిన్ సిటీ లాగా. ఇదే జంక్షన్ అయిపోయా జంక్షన్. ఇప్పుడు ఈ నుంచి 104 చూపిస్తుంది మనకి. పూరి 104 అంటే ఇక మధ్యలో ఒక 5 కిలోమీటర్లే అది షిప్లో పోతాం. మళ్ళీ మనం ఏమున్నా సైకిల్ తప్పుతూనే పోవాలి. అదే అడగాలి. జక్కరాజ్ అయితే బాబా ప్లేస్
కట్టడంలో ఇంకా అప్డేట్ కాలేదంటే గవర్నమెంట్ ఇంకా ఏం చేస్తుంది ఇన్ని రోజులు అంతే పిలిచినామా సంపాదిస్తున్నామా అన్నట్లు అంతే కానీ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి కట్లు అని ఉండే తిరగలేక ఆ కట్లు కట్టుకుంటుండ్రి చిన్నపిల్లలు సంగీత చెల్లెలు లేదా అంత పిల్లలు కట్లు కట్టుకుంటుండ్రు ఆ కట్లు బాగా ఇక డ్రెస్సులు వచ్చాయి కాదు ఈడ కూడా కొంచెం కొంచెం అదేమంటారు అప్డేట్ అనే చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో కట్టుకునే ఇలా కట్టుకుంటుంది కట్టుకునే విధానం వేరే విధంగా ఇది చేయాలంటున్నా వాళ్ళు ఒకటే ఏకవసం లాగా చీర పైన ఉంటున్నారు అట్లా ఏమి రైతులు ఒకటి వేస్తే అదే ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది ఏం వేసుకోబట్టదు కానీ ఏముంటుందో ఊర్లో చూపుదంటే అందరూ నేర్చుకుంటారు అదొక వీడియోలో చూసుకోలేదు కానీ దాంట్లో ఇట్లా ఇట్లా ఉన్న పూర్తి बैटरी है 80 किलोमीटर 80 25 ये रास्ता अच्छा है ना भाई अभी ये शिफ्ट करना पानी से ज़्यादा ना शिफ्ट डोंगा डोंगा ओके बसा टाइम नथियो ले हाँ डोंगार जीवो डोंगा गाड़ी लोक 30 ठीक है भाई डोंगा कितना किलोमीटर इधर से 50 डोंगार पास भाई हाँ 40 पानी के हाँ साइड में हाँ समझ नहीं आ रहा क्या बोला आप आगे कुछ खाने के लिए टिफिन मिलता है क्या आगे है ना चार्ज नहीं चार्जिंग है पहले में तो थोड़ा लोड कम गिरता ना बैटरी में इसलिए कितना है गाड़ी 40,000 का रूट लड़ने के पेड़ को सर पेड़ चक्का पानी में जाना लेते डूब के जाना लेकिन नीला साइकिल दी तोड़े जाना చెప్పాలి पानी में साइकिल जाता ఆదరం మధురం ఇంకా తెలుగు వచ్చేటోళ్ళు బాగానే కానీ జర లోపలికే అక్కడ వాడడంలో తెలుగు మాట్లాడుతున్నారు ఊరిలో కూడా చాలా మంది మాట్లాడుతున్నారు తెలుగు బయట తిరుగులాటోళ్ళకు వస్తుంది అదే ఇవన్నీ టూరిస్ట్ బస్సులు ఇట్లా ఇవి కూడా దానిలోనే పోతుంది పడవల అది పెద్ద దాన్ని ఏమంటారు ఇదేందో కంటైనర్ अरे छोटू देख के जाना रे ముందర చూసుకుంటా షిప్ ఇది ఇగో షిప్ కొత్తగా వచ్చినాడు కొత్త తీసుకొస్తున్నాను షిప్ పెద్దగా ఉంది షిప్ అక్కడే పబ్లిక్ని తీసుకోపోండి ఈసారి ఇంకా బాగానే ఇప్పుడు ఇంతకుముందు కూడా అది మన పూరి జగన్నాథ్ టెంపుల్లో ఒకటే గేట్ తెచ్చిందంట ఎన్ని రోజులు ఆ గవర్నమెంట్ 4 రోజులు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా 4 గేట్లు తెచ్చిచ్చిండట లేకపోతే అప్పుడు ఫుల్ రద్దీ అంటే ఇట్లా ఒకటే గేట్లో పోలే కదా ఇప్పుడు 4 గేట్లలో ఎక్కడైనా ఫ్రీ ఉంటుందంట కానీ ఎంతసేపు పోయినా లోపల ఎంత ఉన్నా 2 గంటల్లో దర్శనం అవుతుంది ఎంత పబ్లిక్ ఉన్నా కూడా 2 గంటల్లో దర్శనం అవుతుంది
ఆడ అదే ఏడుకొండలు అది ఏడుకొండలు తినాలంటే కంపల్సరీ పక్కా అది తినకపోతే అది కూడా కూర్చొని తినాలంట ప్రసాదము ఏడుకొండల్లా అది పైన కుండల్లో అవుతుందంట ఫస్ట్ కిందనంటే పెడితే ఏడుకొండలు పైన కుండల్లో ఫస్ట్ ఉడుతుందంట అది ప్రసాదం తినడం కూడా కింద కూర్చొని తినాలంట అది తినకుండా పోతే కూడా దేవుడు వరం కాదు ఏమో మొత్తానికి దేవుడు ఒప్పాడని అంటారు అది తినిపోతేనే సంతృప్తి అంట దేవుడికి ప్రశాంతంగా కూర్చొని అందుకే కదా గుడికి వచ్చేది ఈ టైంలో ఇక్కడ వర్షం గిట్ల వచ్చింది అనుకో ఎక్కడ ఆగనికలేదు ముందల ఒకటి అది వచ్చింది కష్టం వర్షం వస్తే ఆగదు అదే 2-3 కిలోమీటర్లు ఒక ఊరు ఉన్నట్లుంది మధ్య మధ్యలో ఇక చాయ్ ఉంది పడదామా भैया चाय है टी टी नहीं है किधर मिलता ఇప్పుడు ఎన్ని ఒక 4 ఇంట్లో ఒక జస్ట్ ఒక ఉండని కొనుక్కున్నారు మరి ఇవి బర్రెలు అవి కూడా కనిపిస్తలేవు కదా ఇక చాయ్ పాలు కూడా ఉంటాయా లేదా మరి పాల ప్యాకెట్లే వస్తాయి ఒకవేళ ఆవులు ఆడ మధ్యలో కనిపించాయి కదా చిన్నవి ఆడ స్టార్టింగ్లో కానీ ఇది లోపలికి అడవిలో అదే తిరిగిన తర్వాత ఆ ఫ్లైఓవర్ కింద తిరిగిన తర్వాత ఇదేంది జన్కూడ ఇదే చూడు జన్కూడ 44 ఉన్నది దీని నుంచి సట్టపాడ 48 కృష్ణా ప్రసాద్ 24 ప్రయాగి ఇది ప్రయాగి అంట మళ్ళా జయకుండా 44 కిలోమీటర్లు పోవాలి ఇంకా ఆ నుంచి 50 అయితే అవతల 5 కిలోమీటర్లకి మళ్ళీ 50 పోవాలి ఛార్జింగ్ అయితే మళ్ళీ 9 పడుతుంది ఆరాం పోతాం ఛార్జింగ్ 50 కిలోమీటర్లు అంటే 2 గంటలు 44 ఎంత చూపించారు అదే 44 ఏమి చూపించాయి కదా పోతాం 2 గంటలు పోతాం ఆరామ్సే పోతాం ఛార్జింగ్ అయిపోయినా కూడా అవతల తొప్పుకుంటా వేసుకుంటూ ఛార్జింగ్ ఉంటుంది ఏదైనా అవుతాం బంక్ ఉంటుంది అవతల ఇక సిటీనే అది దాటిన తర్వాత ఆగలే బిస్కెట్ అన్నది ఆగలేదున్నానా తిన్నాము అది ఛాయ్ దొరికింది రైలు దొరుకుతుంది మళ్ళీ అంతవరకు బిస్కెట్ తిని ఛాయ్ ఒకటి అంతా సరిపోతుంది నీకేమంటే ఆపుతలేడు కొడుకు అడిగినా కానీ అట్లా కోపం నీళ్ళు ఉన్నాయి కదా దానికి ఈడేముంది ఛాయ్ ఉందా ఈడ లేదు भैया चाय है ठीक इधर मंगल आगे इधर किधर भी कितना दूर है मंगल शॉप बार అది కంపల్సరీ ఏదన్నా కానీ తీసినావా బిస్కెట్ కొన్ని నీళ్ళు ఫస్ట్ లేదు బిస్కెట్ కవర్ నాకు తీసేయకు జోబులో పెట్టుకో ఆడబెట్టుకుంటే ఇక నాకు తిండికి రాదు ఏది ఇస్తే నీళ్ళు వాడేకే మంచిగా పెట్టుకున్నా వెనక డిసెం వచ్చింది దొరికిందా బిస్కెట్ ఎంతసేపు అడిగి అర్థం గంట మళ్ళా ఆకలి చచ్చిపోతుంది వచ్చేవారికి అందుకే పైన పెట్టాలి అవి ఎత్తుక పెట్టాలి లోపల పెడితే పైన ఉంటుంది 1 దాంట్లో లేకపోతే 2 దాంట్లో
చాయ్ ఉంది ఇదేం పంచర్ ఏం ఏం దగ్గరికి వచ్చే తెలుస్తుంది ఇది ఏం చేప అని ఇదంతా రావు ఇక ఇది రావు ఇది బెటరే ఇక సరుకులు దొరకదు చాయ్ भैया चाय है चाय चाय किधर मिलता कितना दूर जाना एक किलोमीटर ठीक है भाई थैंक यू అదే దాంట్లో రచ్చునేనా నేను పోయే వారికి ఇప్పుడు ఆగి జై శ్రీరామ్ ఇప్పుడు ఆగి చూసా ఉన్నారు కదా ఇప్పుడు ఆగి చూస్తే టైం వేస్ట్ పోయేటప్పుడు వెనక ఒకడే ఉన్నావు కదా దొరికేనా తీసేయాలి ఎట్లా తీయాలి ఇప్పుడు నేను ఇది పార్లీ కాదు నిన్నటిది కాదు వేరేదనే కదా పార్లీ కాకుండా అది ఇంకోటి ఉన్నాయి కదా ఎప్పుడు తింటావా ఇది ఒక్కటే కదా ఇక నీకు ఉందా బిస్కెట్ పడు నాకు తీసుకో వెళ్ళి వర్క్ ఇది వర్క్ కాదు ఇంకా రెండు తీసుకో బండ్లు ఎక్కువ కనిపిస్తుంది కదా బండ్లు అడవిలా ఉంది ఏరం వల్ల పోతున్నారు ఉంది ఉంటాయి 85-90 అంతా వాతావరణము తిండి అన్నీ కరెక్ట్ ఉంటే మనిషి బతుకుతాడు ఇంకా 100 పైన కూడా ఈ పొల్యూషన్లో బతుకుతున్నాం మనం వండేది పల్లెటూరులో అందుకే అందరూ ఆరోగ్యంగా ఉంటారు మనకేమో డెలివరీ టైంలో ఒకటే ఇబ్బందులు హాస్పిటల్ దగ్గర ఉండలేవు మనం చేస్తే అది కూడా అవుతుంది కానీ ఈ అలవాటు పడి ఉండరు ఇక పానాలు चाय ना भाई मिक्सी में डालने वाले तार गोटी कर देंगे बीटा दे अपन सारी बार जाकर मिक्सी तार बात कर गया था आओ हमरा फोटो दिया दी जाने तो थोड़ा तो तापर जो काटी दब पवन मौली जो धान भारी धान सब वर्षा है कि कष्टी बाटे दब पवन बन्नू तिंटावा बन्नू తిను दो चाय में बन दो ब्रेड बोलते बन बोलते हाँ नहीं नहीं दो पीस हाँ है पानी है ଏବେ ଯଦି ପବନ ବର୍ଷା ହେବ ହେବି ବର୍ଷା ହେଇ ପବନ ହେଇଯିବ ପଟୁ ପଣ୍ଡାବରେ ପଡ଼ିଯିବ ପଡ଼ିଲେ ମଧ୍ୟ ମେସିନ୍ ପାଣି ବିଲରେ ଚାପି ହେଇକି ରହିଯିବ నీళ్ళు వెరైటీ ఉన్నాయి ମେସିନ୍ ଆଣିଦେଲେ थोड़ा बड़ा ग्लास में हाँ इसमें दे वो लगाने को नहीं आता उसका क्या बोलते हैं ଦାନ୍ତିରେ ଉଠଉଛି କାଟୁଛି ଦାନ୍ତିରେ ଉଠଉଛି ठीक है इसको
उसको क्या बोलते बन बन बोलते ब्रेड बोलते क्या बोलते अभी दिया ना 5 అనే వాళ్ళ అక్కడి నుంచి వస్తున్నాడు పూరి వెళ్తాడా పూరి తెలుగు వస్తుంది అన్న తెలుగు ఊరు ఉన్నది ఇక్కడ తెలుగు ఊరు ఉన్నదా మొత్తం ఒరియానే ఎత్తులు ఒట్టోడు ఎత్తులు చాలా రోడ్డు పడినాయి ఓకే ఓకే తెలుగు ఎత్తులు అబ్బో రామలంక ఇది రామలంక ఈడ గుడి ఉంది కదా ఏం గుడి ఉంది రాముడు గుడి ఇక్కడ ఈ గుడిలో ఉన్నాయి గుడిలలో ఉన్నాయి అది రాముడి గుడేనా రామలంక సొని పడ్డది ఆ, సొని గుడి ఆహా. చాయ్ తాగిరా చాయ్ ఏమంటారు చాయ్ తాగుతారా మీరు తాగుతారా తాగుతారా ఇప్పుడు చెప్పాలా చెప్పండి చాయ్ ఎక్కడ పోయి అన్న దేతో పోయి कौन करे चाह को कौन पी ले के लोग बोले हां रामलंका जानते नहीं बोले जान न जान ना ताऊ पियो भाई हाँ भी ले लो दो ही गिलास हाय भैया कर दो हाँ बैटरी कितना है ना थैला తెలుగు తెలుగు ఏదైనా कितना 40,000 40 అంతా నా రైతున్నామా అది పోయి చేస్తాడు దొర దొర పోయి నొక్క ପଇସା ହେଲେ ଲୋକ ଧାମ କରନ୍ତି ନହେଲେ ସେ ବୟସରେ ତେଲେଙ୍ଗାନାରୁ ଯେ ପୁରୀ దాన్ని రావు తర్వాత అయిపోయి బ్రెడ్ ఇస్తుంటారా అయితే బాగుమెంట్ తాగడా బాగుమెంట్ తాగడా ఏంటి బాగుమెంట్ బీడి తాగ తాగ అయితే పూరీలు ఎన్నాళ్ళు ఉంచాలి అక్కడ బెసాలు తోడు దొరకపోతుందా బెసాలు మిలిచిపోతాం నీళ్ళ పైన ଟଙ୍କାରେ ଯିବେ କ'ଣ డొంగారు జీవా ఒకటి దాంట్లో వస్తుంది వస్తా ఎంత టైమింగ్ ఏముంటుంది అన్న ఇప్పుడు అక్కడ అది ఇప్పుడు బెసాలు 10 గంటలకు ఉంటున్నది అది ఓడా ఇది షిప్ పడవ పడవ కాదు ఈ బోట్ నడిది బోట్ లాంటిది షిప్ మరి బండి అంతా అన్ని వస్తా ఇది ఎంత దూరం ఉండదు ఇది దొన్నుగుద్ద వెళ్ళాలి దొన్నుగుద్ద జొన్నుగా కట్టబెడతాడు ఏ పడితే ఏ పడితే అక్కడ మిట్టి బెసాలు కానీ వీళ్ళు మన వెళ్ళిపోయిన మళ్ళీ అవుతాయి నావలు పడితే నావలు వెళ్తున్నావునా అవునవును మన బండి వెళ్ళిపోతా అన్ని వెళ్తాయి बैटरी से गाड़ी ना తెలుగు ఆడవాళ్ళకు ఉంటుంది తెలుగు మాట బ్యాటరీస్ బాబు తెలుగు మాట తెలుగు అంతే తెలుగు సైలెన్సర్ नहीं है वो एयर पंप है एयर पंप కిర్సైట్ ఉన్నది అటు हवा मारने का సైడ్ నుండి పోతున్నాయి కిర్సా ఈ సైడ్ లో వెళ్ళిపోతారు దొన్నుకుద్ది कंपनी दूची नहीं नहीं बाहर लिया था कितने दिन हेला आसिलोनी आज 10 दिन है गया आज तक पूरी वाला को आज पहुंची आज पहुंच जाएगा సంకల్పం మక్థాల్ అయితే ఇప్పుడు మక్థాల్ इंग्लिश आता आपको कितना पता पड़ा है मैट्रिक इंग्लिश में बोलो ये बोलो ये देखो 10 11 इंग्लिश नहीं हाँ इंग्लिश तो रिया కొంచెం ఈ మందిరం అక్కడ ఉన్నదా మీకు గోదరంపల్లి మందిరం లేదేంటి హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్. మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి అంజనా నాన్న ఆ మాట అంటున్నాను మీ అక్కడ ఉన్నారు మందిరం మా మీ ఊర్లో మందిరం हम्म హనుమాన్ మందిరం अयोध्या एक बार पढ़ो भाई क्या है इधर डॉक्टर और सिस्टर इज భద్రంపల్లి జగన్నాథ్ बोलो ये क्या है ये क्या है ये डॉक्टर पहले से पढ़ो डोंट वेट डोंट वेट हाँ टिल योर हाँ डॉक्टर और सिस्टर इज डॉटर और सिस्टर
और सिस्टर लास्ट इजी इज रिपीट रेप्ड रेप्ड अभी ये क्या है मेन पर्पस वो बड़ा वाला है ना इन रेप कल्चर हाँ एंड रेप कल्चर कल्चर अच्छा पढ़ रहे तुम हाँ मेन कंसेप्ट वो एंड रेप कल्चर है वो महिलाओं के साथ होता है ना गलती ऐसा हाँ हाँ బాగాలండి మంచిది బెసాలి దొక్కపోతే ఆ బెసాలి గొలిపోతుంది అతనికి हाँ ఇక్కడ బ్రహ్మగిరి ఆ. బ్రహ్మగిరి అంటున్నాడు బండుకోండు జొన్నుగుద్ద జనుకుందా అదొకటి అక్కడికి వెళ్తే అయిపోతుంది కదా 25 ఇచ్చిన అమౌంట్ రైట్ అందరు ఇచ్చిన ठीक है भाई मिलता हूँ हाँ 40,000 हाँ 40,000 సైకిల్ ఎట్టున్నా कहाँ पर जाना था पूरी जगन्नाथ పూరి జగన్నాథ్ బండి విచారాకు సిస్టమ్ సగే हाँ బండి అని అనుకున్నా బండి అనుకున్నారా బండి అని అబ్బో సాయింది సైకిల్ సిస్టమ్ అనుకున్నా వాళ్ళు చూడడానికి అదే 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 ఇది ఎంత పడుతున్నది బాబు 40,000 40,000 ఆ, అరే ఆ. 40,000 సరిపోదు రామకృష్ణ వస్తాడికి ఇక్కడ దిగుతాడు ఆ, వస్తాడు ఇక్కడ లేదు నేను ఈ జనరాలా रिटर्न అక్కడనే ట్రైన్ రిటర్న్ से ट्रेन अभी जाने तो टाइम पे పోయేటప్పుడు ఇది ఒకటి పూరిలో పూరి అక్కడ నుంచి పూరి లేదా భువనేశ్వర్ ఆ? భువనేశ్వరానికి వెళ్తాడు ఆ? భువనేశ్వరానికి వెళ్తాడు అని వస్తాడు భువనేశ్వర్ అట వస్తాడు అంటే మంచిదన్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మ ఏం అతను ఏం చేస్తుంది ఎంత చదివిండో బాబా బాబా ఇంగ్లీష్ చదువుతున్నాడా ఇంగ్లీష్ చదువుతున్నాడు నీ అమ్మకి అదే అప్పట్లో అదే 2-3 చదివినా కూడా దానికి ఒక వాల్యూనే వేరే ఉంది జ్ఞానం అట్లా ఉండే ఇప్పుడు ఈ అమ్మ ఉంది నాది ఉంది నీది కూడా ఉంది వేసుకోవాలి ఆపి వేసుకోవాలి ఇక్కడ వేసుకోవాలి వర్షం పడితే ఇక కష్టమే ఇది రాదాం ఎవరు బయట ఎవరు రైట్ మళ్ళీ ఈ వర్షం ఈరోజు ఏం చేస్తుంది మనల్ని కథ ఆ? ఏమన్నా చేయాలి ఎక్కువ అయినా ఎక్కువ అమ్మా వర్షం స్టార్ట్ దేంట్లోనే ఈ దీంట్లోనే ఈ బ్యాగ్ది జిబ్బు మంచిగా క్లోజ్ చేయి నువ్వు అవును మరి నువ్వు ఆతనే ఏమైనా పడుతాయి కింద ఏమిట్లో ఉంది దాంట్లో ఉందా దీంట్లో ఉంది నా వేసి ఉంటుంది కింద లేవు నాయన దీంట్లో లేవు చార్జర్ ఇగో ఆ రోజు ఆడని కూడా ఆడని ఈడ పడింది ఇట్లా మన కథ అదే దాంట్లో ఎందుకు వేస్తాం మళ్ళీ ఎప్పుడు దాంట్లో దీంట్లో ఐడియా వస్తుంది ఏడవలే మా కవర్లు ఇప్పుడు కవర్లు ఇంకా నీకు కథ ఒక దాంట్లో పెడితే గుర్తుండాలి మనకు అప్పుడు జిబ్బులు జరా మంచిగా కింద పడుతుంది సామాన్ వర్షం తక్కువేనా పోదాంపా మరి ఇంకేం తక్కువైంది పో లేదు తర్వాత ఇద్దాంపా ఏం నాంతలేం పనేనా ఏం కొంచెం పడుతుంది అది బ్యాగ్ వేసుకో వేసుకుందామా లేకుంటే ఏం పోదాంపా చూద్దాం ఒకవేళ ఎక్కువ వస్తే ముందర ఆలోచన చేద్దాం అప్పుడు హ్యాపీ చేద్దాం బ్యాగులు ఒకటి అనకుండా కవర్లు తీసి పెట్టాలి ఎక్కువ ఇక పట్టు పోదామా అంటే చేతిలోకి పెట్టి వరకు ఫ్రీ అయ్యాయి కదా పోదాం అంటున్నా అందుకే అది మన తొందరగా ఇప్పుడు సైకిల్ ఇట్లా కంట్రోల్ తప్పుతుంది అందుకే
అదరం మధురం మీరు జర్రా ఆడాడ ఛాయ్ ఏం ఇంత బరువు అవుతుంది ఈడ ఒక టెంపుల్ ఉంది ఏం టెంపుల్ శివపార్వతి కడుతుంటారు కొత్తగా బాగుంది ముందల ఓం నమః శివాయ ఏడా ఉంది ఎందుకన్నా బీజేపీ ఆ రూట్లో పోతుంటాం కానీ ఈ రూట్ జర తెలుసుకుందాం ఎట్లా అన్నట్లే ఇక్కడ వచ్చినట్టు దాంట్లో మనం నీళ్ళ పైన ఇట్లా పోతాము ఏంది పోతుంటాం ఆరాం పోతుంటాం కానీ అదే నీళ్ళ పైన పోయేది ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం అన్నట్లు ఇది ఆగిపోయా నీళ్ళ పైన తర్వాత ఏయ్ కదులుతలేదు నేను కూర్చోను కూర్చో ఉస్కాల్లో వచ్చింది అమ్మ సో మంచిగా కూర్చో ఎందుకో సైకిల్ కంట్రోల్ అవుతలేదు నాకు ఈడొక టెంపుల్ తెలుగులాగా ఉంది ఇదేనా మాదా తెలుగు ఈడొక టెంపుల్ కృష్ణుంది బాగున్నాయి గుళ్ళు కదా మావులు మొత్తం వయసు బాగా మీద పడిన ఉన్నారు గ్రేటే ఈ మనిషికి కూడా ఒక 80-85 ఉంటాయి నీకైనా పెద్దడే ఉంటాడా మీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే వీళ్ళు చిన్న సగంలో కనిపించారు కదా ఏమో పోతుంది అనుకున్నారు తర్వాత ముందర పెట్టడానికి ప్లేస్ నాకు లేదు దమాకు లేదు మళ్ళీ ఏం చేస్తాం జై శ్రీరామ్ అదే ఆ సముద్రంలోకి ఇప్పుడు మనకి రైట్ సైడ్ సముద్రం మొత్తం ఈ అమ్మ చేసేది లెఫ్ట్ సైడ్ మొత్తం దానికి ఏదో చిన్న కాలంలోకి వచ్చి ఆ నీళ్ళన్నీ ఇక్కడ వచ్చి అయినాయి బాగానే ఉంది పెద్ద ఉంది మళ్ళా అన్ని సముద్రం నీళ్ళు ఇవన్నీ మనం అక్కడ ఎక్కడ ఉంటే వస్తున్నాం మనకి ఐడియా వస్తుంది అవతల అదే ఆ రోడ్లో అక్కడ రోడ్ ఉంది అదంతా గుట్ట అదే కదా దానికి సంబంధించింది అదంతా ఇంకా అన్ని గుట్టలో ఉన్నాయి కానీ మనకు కనిపిస్తలే మనకి ఆ మంచి పోదు మేఘాలు అన్నీ అడ్డం వచ్చినాయి ఇప్పుడైతే సముద్రం మంచులో పోతున్నాం మనం ఏమైనా అలా కనిపించిన చెట్లు సేమ్ ఇవి వేరే ఉన్నాయి ఇక్కడ ఇవి అంతా అవేమో చేస్తారు సన్నం ఉంటే ఒకటే లెవెల్ కానీ చూడడానికి మస్తు మస్తు అనిపిస్తుంది ఇవి పెద్దవి ఇవి అవి సన్నం ఉన్నాయి పొడవు ఉన్నాయి ఇలా అంచున సముద్రం అంచున ఇగో మనము ఇటువైపు సముద్రం ఏది ఇది బలిపతాపూర్ ఈ చెట్టు దాటుకుని పోతే సముద్రమే దీంట్లో కలిసి పోతే సముద్రమే నీళ్ళే ఉన్నాయి అవన్నీ నీళ్ళే ఉన్నాయి
మొత్తం మధ్యలో అంటే ఇప్పుడు 5 కిలోమీటర్ల మధ్యలో 3 గ్రామాలకు ఇట్లా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ నీళ్ళు ఎట్లా ఆగినాయి ఈ భూమి మధ్య ఇట్లా వచ్చి ఇప్పుడు ఇట్లాంటి ప్లేస్లలో పోయి కావాలనా ఏంటి చెరువు కాదా చెరువు పూరి తింటావా తిన్నాం ఏది తింటావు పట్టి తీసుకో కూర్చో अभी कितना दूर है भाई वो जानकुंड हाँ जानकुंड जानीकुदा कितना दूर है 24 किलोमीटर है 24 अब कहाँ जाएगा जमीन जाएगा ना आगे पूरी जाएगा उसमें वो पानी में जाता ना पानी के ऊपर బఠానీ బాగా వేసాం బాగానే ఉంది పప్పలు తిన్నట్లు ఉంది ఇంకో ప్లేట్ కూడా తినవచ్చు 2 ప్లేట్లు తినవచ్చు చిన్న చిన్న ఉన్నాయా ఒక 3-4 కిలోమీటర్లకు ఒక ఊరు వస్తుంది మళ్ళీ ఒక 3-4 కిలోమీటర్లు అడవిలాగా వస్తుంది మళ్ళీ బాగా దగ్గర దగ్గర ఉన్నాయి ఊర్లు ఇంకా మనం 25 కిలోమీటర్లు పోలేము వాడికి జానికుదానా అదే జానికుడానే ఊరి బాగుంది పర్లేదు అక్కడ ఇంకా ప్లేట్ కూడా తింటుంటే మేము కానీ అందుకు మళ్ళీ బిస్కెట్ తింటాం కదా కవర్ అయ్యాలి తింటాము ఏముందినా ఆ వాతావరణం చల్లగా ఈ రోడ్లో పెట్రోల్ బంక్ ఉండేది హైలైట్ 25 కిలోమీటర్లు అంటే మనం దగ్గర నుంచి వస్తే మధ్యలో పెట్రోల్ బంక్ వచ్చాయి కదా భారత్ పెట్రోల్ బంక్ బాగుంది అసలు ఉంటే లేదు అనుకోవాలి ఈ రోడ్లో మస్తున్నాయి ఈ ఏరియాలో అవును మొత్తం అక్కడిక్కడ అన్నీ ఆ మధ్యలో నుంచి ఇంకా అడవిలో బాగుండే జై గోమాత గోమాతకి మొత్తం బాగా ఆవులు బాగా పెంచుతారు भाई जाने को तो सीधा है ना ఉదయం నుంచి ఎంతో వచ్చింది ఒక 30 కిలోమీటర్లు వచ్చినాం అంతే 72 వచ్చింది ఇంకా నుంచి మనం ఛార్జింగ్ అవతల దాటినగా పెట్టుకోవడానికి అవుతుంది 72 కిలోమీటర్లు ఉంది ఇంకా పూరి అబ్బా మళ్ళా వచ్చేది అడవి బాగుంది రోడ్డు మధ్యలో ఇట్లా చెట్లు బొయ్యారంలో పోతున్నట్లుంది ఇతల పచ్చగా ఇతల ఆడ మధ్యలో ఇంకో దగ్గర వాటర్ ఉన్నది బాగుండే లొకేషన్ మొత్తం బర్రెలే ఇవన్నీ అబ్బా నెల్లి ఇతలు పడి అడిలా డిస్కవర్లో చూపించినట్లు ఉంది ఇదంతా
మొత్తం ఆ నీళ్ళలో అయితే కొట్లాడుతున్నాయి. అడుగుతున్నారు ఏడా ఆడ కనిపించడం అదే కదా, మొత్తం లోపడిపోయినాయి నీళ్ళు అట్లే వేసుకుంటూనే పోతుంది. అంటే ఇది ఆల్రెడీ కుల్ల ఉండి ఉంటుంది, అలవాటు పడి నీళ్ళు వచ్చి ఆగినాయి ఇట్లా వర్షాలు పడి లేకపోతే సముద్రం నీళ్ళు అట్లే పోయినాయి. ఈయనే మస్తు కనిపిస్తుంది. చిన్నగా కనిపిస్తుంది, చిన్న చిన్న పిట్టల్లా కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ నీళ్ళు ఇట్లా సైడ్. ఇంకా మనం ఎంత 20 కిలోమీటర్లు పోవాల్సి వస్తుందేమో. 9:20 అయితే 10:30 అవుతుందేమో అటు పోయే వారికి. ఛార్జింగ్ ఎక్కే వరకే, మళ్ళీ అవతల ఏదైనా అవతల పెట్టుకోవాలి కానీ అది ఎక్కే వరకు ఉంటుంది, ఆరామ్ ఉంటుంది ఉంటుంది ఉంటుంది. కానీ ఈ రోడ్డు బాగుంది కదా, ఈ వరకు వచ్చేది. ఆ ఫస్ట్ లాగా రోడ్డు ఉంటే ఇక మధ్యలో అవుతుండే ఇది ఇంత ఛార్జింగ్. రోడ్డు బాగుంది కదా, కవర్ అయింది. జై మాతాకి జై మాతాకి జై మాత. బాబా బాబా, ఇది ఎంత మంచిగా అనిపిస్తుంది. మధ్యలో చిన్న రోడ్డు, చిన్న చెట్లు కట్ చేసినట్లుంది. పైన మొత్తం లేవల్ ముందర మూడ అయిపోయి వర్షం వచ్చేట్లే ఉంది. ఈరోజు తడుస్తుందేమో. ఆపుదాం 2 నిమిషాలు. అది ముందర పోతుందిలే మూడ. ఇప్పుడేం పడతలేదు, దెబ్బ చింకు చింకు పడుతుంది అన్నా. ఎడ పడుతుంది రే, లేకపోతే ఇక్కడ ఏదైనా ఊర్లో వస్తే ఆగడం. అది ముందర పోతుంది ఏదైనా. బాబా బాబా, ఇక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు. మొత్తం సముద్రం నీళ్ళు అన్నీ ఊర్లు ఉన్నాయి కాబట్టి. బాబా బాబా, ప్లేస్ అంటే ప్లేస్ ఫస్ట్ టైమే ఇలాంటి ప్లేస్ మనం చూసేది. నీళ్ళు, చెట్లు, మధ్యలో రోడ్డు. వర్షం స్టార్టే. అవునా, వర్షం ఏం చేస్తుందో ముందర ఊరు కూడా లేదు. వేసుకుందాం పట్టి మళ్ళా నాంతే కష్టం. ఇడు కింద మళ్ళీ ఇదే లేట్ చేస్తావు. చేసే కాడ చేయవు. స్టార్ట్ అవుతుంది వర్షం, జల్దీ పట్టుకో. అది కాలు కాడ దేంట్లో ఉంది నీకు తెలవాలి. ఇది ఇది నువ్వు చూడు, నేను అది చూస్తా. అమ్మా వర్షం వర్షం వర్షం. పట్టుకో. దానిలో లేవురా అంటే మళ్ళీ వచ్చానా నీకు తెలవాలి మనకు వచ్చింది. ఈ బ్యాగ్ ఒకటి నేనేం కప్పుకోను, నేను ఫోన్లో గిన్నె అన్ని నీతోనే పెట్టుకో. నీకు మరి నిన్నటి అదే చెప్తాను, నీకు అదే చెప్తాను. నేను తీసలేను, ఫస్ట్ నుంచి ఆనే ఉన్నాయి. ఆ బ్యాగ్లో పెట్టలేము. ఒక కవర్ నువ్వు కప్పుకో, ఒక కవర్ ఈ బ్యాగ్ పెడదాం. నేను అంతా ఏం నష్టం లేదు. దాంట్లో కవర్ ఉండదు, ఏమవుతుంది పట్టు, ఇట్లా పట్టుకో. అది తీసి తాత ఒకటి దొరికింది. పట్టు. రెండునే చూడు. ఏం క్షమించాలి, ఇది ఒకటి క్షమించన్నాడు. అది ఆ కవర్లు నా దగ్గర ఫోన్ ఒకటి తీసుకో, జోలు పెట్టుకో. ఈ ఫోన్ జోలు పెట్టుకో, మళ్ళీ ఇది ఉన్నంత. బాబా వర్షం స్టార్ట్ అయింది, ముందర బాగానే పడుతుంది. కరెక్ట్ సముద్రం మధ్యలో ఆగినట్లున్నాం మనం.
ये फिश डॉल्फिन इधर है डॉल्फिन जा रहे हैं डॉल्फिन है చూడు సరే किधर है भाई किधर किधर यार कहाँ है वो नहीं इधर नहीं है गया अंदर गया आ रहे ऊपर आ रहे ऊपर से आ रहा था पर नीचे भी जा रहा है देखिए ऊपर जाएगा अभी जा रहा है हाँ दिखा इसमें हाँ इसमें दिखा ना अभी इसका नीचे आया तो क्या कर रहा नीचे नहीं इधर इधर क्या है मच्छी है नहीं तो मच्छी है మంచి పట్టుకున్నా సైకిల్ और कितना देर लगेगा इधर से 20 मिनट लगेगा 20 मिनट हाँ भूल जाएगा జర్ర ఇట్లా లేపు గిది గిది కింద గిది 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 भाई तेलंगाना अभी कितना स्टेट हो गया मेरी 2 स्टेट तेलंगाना और आंध्रा ये दोनों स्टेट हाँ तेलंगाना आंध्रा ये थर्ड ऑल इंडिया नहीं ना ऑल इंडिया नहीं पहले एक बार अयोध्या गया था इसमें ओ ये बैटरी बैटरी का हाँ बेटा दे सीट बैठ हाँ बस ये कितना रुपये पड़ता है ये 40,000 है 40,000 हाँ कौन है ये बैटरी चार्जर बैटरी चार्ज करियो हाँ बैटरी चार्जर ये चार्जेबल ना भाई इधर लगाओ ये निकलते हैं भाई ଆପଣ କଥା ବୁଝିପାରିଲେ କ୍ଲିୟର ହେଇଗଲା ଯଦି କ୍ଲିୟରାନ୍ସ ଆସନ୍ତା ଯଦି ଆପଣ ଯେଉଁ କହୁଛନ୍ତି କ୍ଲିୟରାନ୍ସ ହେଇନି କ୍ଲିୟରାନ୍ସ ହେଇନି ମୋତେ 8 ଥର କହିଲେ ମୋତେ କ୍ଲିୟରାନ୍ସ ହେଇଥିଲେ ଆମେ କାହିଁକି ଆପଣଙ୍କୁ କହୁଛୁ ଯେ କ୍ଲିୟର ହେଉଛି କ୍ଲିୟର ହେଇଯିବ ସରିଲା କାମ କ୍ଲିୟର ହେଉନି ବୋଲି ତୁମକୁ କହୁଛୁ डायरेक्ट है अरे भाई पैसा कटिବ କେମିତି ଯଦି ପ୍ରୋବ୍ଲେମ୍ ହେଇଥିବ ପ୍ରୋବ୍ଲେମ୍ ଆପଣ କମ୍ପାନୀ କରୁଛି ଆପଣ टाइम लोग कहते तो कहले कहीं मुझे जानी आपको कहले आपको दी को कथा कहले जानी ना आप देखिए जी सुना कि मत पठन कौन कहले से आपण जो कहले तो 80 किलोमीटर जाता आपण कहले मु दुर्गा को पता ठीक है भाई जय श्री राम जय जगन्नाथ भाई क्लियरेंस के